శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. నిన్న చెప్పుకున్నాం కదండి, బాబు వెంకన్న గారికి అదే సన్యాసించాడు కదా. కానీ కొద్ది రోజుల తర్వాత పాపం వాళ్ళ గురువు గారికి అనారోగ్యం అవ్వడము, ఆయనేమో మంచాన పడడము, ఆయనకి రాముల వారు కల్లో కనిపించడము, ఆ తర్వాత ఈ వెంకన్న గారికి ఏమో సరస్వతీదేవి కల్లో కనిపించడము, నువ్వు సన్యసించాలి మంచిదే నీకు అని చెప్పడము జరిగిందనమాట. దాని నుంచి ఆయన ఏం చేశాడంటే, ఆయన సుధీంద్ర తీర్థ వారి దగ్గరికి వచ్చి బయలుదేరుతాడు. వాళ్ళ గురువు గారి దగ్గరికి బయలుదేరి ఆయనకు వచ్చిన స్వప్న వృత్తాంతాన్ని ఈయనకు వచ్చిన స్వప్నాన్ని ఇద్దరు కలిసి ఆ స్వప్న వృత్తాంతాలని పంచుకుంటారండి. ఆ తర్వాత చూడండి, రాఘవేంద్రులకు కుమారుని ఉపనయనం. అప్పుడు ఆయన వెంకన్న గారికి అంటే రాఘవేంద్ర స్వామికి కుమారుడు పుట్టాడు కదా, ఆయన ఉపనయనం చేయాలంటే వెంకన్న గారు కుమారుని ఉపనయనంకు శుభముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళ గురువు గారే చేస్తారండి. చేసిన తర్వాత కార్యక్రమానికి బంధువులు, మిత్రులు, అన్న వదినలు, అక్క బావగారులు, శ్రేయోభిలాషులు, వేద పండితులు అంతా వస్తారండి. అంతే కదా, ఒక కార్యక్రమం పెట్టుకున్న తర్వాత బంధువర్గము, శ్రేయోభిలాషులు అందరూ వస్తారండి. వచ్చిన తర్వాత తమ పుత్రుడైన లక్ష్మీనారాయణకు సరస్వతి వెంకటభట్టు దంపతులు శాస్త్రోక్త పద్ధతిలో ఉపనయన సంస్కారాలు కూడా జరిపిస్తారండి. లక్ష్మీనారాయణకు గాయత్రి ఉపాసన ద్వారా అంటే ఉపాసనార్హత తద్వారా ద్విజత్వము సిద్ధించాయి. చూడండి, ఆ పుత్రుడికి ఉపనయనం చేస్తారు కదా, చేసిన తర్వాత లక్ష్మీనారాయణకు గాయత్రి ఉపాసన అర్హత తద్వారా ద్విజత్వము సిద్ధించాయి. పెద్దలంతా ఆశీర్వదించారు, తగిన సత్కారాలు పొంది వెడలిపోయారు. తన బిడ్డకు ఎంతటి వైభవముగా వడుగు జరిగినందుకు సరస్వతి ఎంతగానో సంబరపడిపోయారు. అది ఆ తల్లి వాళ్ళ అబ్బాయికి ఒడుగు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. మా తల్లి చాలా ఆనందిస్తుంది. అందరి ఆశీర్వాదాలు కూడా నా బిడ్డకి అందాయి అని చెప్పి ఆవిడ చాలా మురిసిపోతూ ఉంటుందండి. తన పుత్రుడు ఇక విద్యాభ్యాసము కొనసాగించి తండ్రి తాతలను అధిగమించాలని ఆశించింది. అంతే కదా, వాళ్ళ తాతగారి నుంచి వస్తున్న ఈ యొక్క గురు పరంపరంగా వాళ్ళకు కూడా మంచి విద్య ఇవన్నీ కూడా పాండిత్యము అందాలని ఆ తల్లి కోరుకుందండి. ఎవరైనా అలాగే కోరుకుంటారు, ప్రతి తల్లి కూడా బిడ్డ భవిష్యత్తుని అలా కోరుకుందండి. అయితే అధికానందము దుఃఖానికి నాంది అంటారు పెద్దలు. ఒకే మాసములో శుక్లపక్షము కృష్ణపక్షము కూడా ఉండడము ప్రకృతి ధర్మము. చూడండి, అదే విధముగా జీవితములో కష్ట సుఖములు కూడా రెండు ప్రాప్తిస్తూ ఉంటాయి. అదండి మన జీవితంలోని కష్టము సుఖము రెండు వస్తూ ఉంటాయి. ఎలాగంట చూడండి, శుక్లపక్షము కృష్ణపక్షము కూడా ఎలా వస్తాయో వెంటనే అలాగే ఈ విధంగా కూడా ఇవి రావడం జరుగుతుందండి. కష్ట సుఖాలు కూడా అలాగే వస్తాయి మన జీవితంలోకి. అయితే ఈ రెండు ప్రాప్తిస్తుంటాయి. భావ జీవితాన్ని ఊహించుకుంటూ ఆనందాబ్దిలో తేలియాడే సరస్వతికి తన ఉద్దేశం ఎలా తెలియజెప్పాలో అర్థం కాలేదు వెంకన్న గారికి. అంతా హ్యాపీగా ఉన్నారు, బాబుకి కూడా ఒడుగు చేశారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఆయనకి స్వప్న దర్శనమైంది, ఆయన సన్యసించాలని అనుకుంటాడు కదా. ముందేమంటాడండి, భార్య కోసం బిడ్డల కోసం నేను సన్యసించను అంటాడు కదా గురువుగారు అడిగితే. కానీ తప్పలేదు, ఇది భగవంతుని ఆజ్ఞ. ఈ విషయాన్ని భార్యకి ఎలా చెప్పాలి, ఇంత ఆనంద సమయంలో నా భార్యకి ఈ విషయాన్ని ఎలా చెప్పాలని ఆయన పాపం చాలా ఆలోచిస్తూ ఉంటారు వెంకన్న గారు. ఒక ఏకాంతంలో సరస్వతి వద్ద విషయాన్ని ప్రస్తావిస్తారు. ఒక ప్రశాంతంగా ఉన్న టైంలో ఆవిడతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు వెంకన్న గారు. భగవదాజ్ఞను శ్రీవారి కోరికను వెల్లడించారు. ఆయన ఈ భగవత్ని ఉద్దేశము ఆయన యొక్క గురువు గారికి వచ్చిన స్వప్న దర్శనంలో ఉండే ఈ పరమార్థాన్ని అంతా కూడా ఆవిడికి చెప్తారండి భార్యకి. ఉత్తమ సాధ్విగా
మహోన్నత దృక్పథంతో విషయాన్ని అర్థం చేసుకోమన్నారు. ఆయన భార్యకి చెప్తూ నీవు దృక్పథంతో విషయాన్ని అర్థం చేసుకో అని అంటారండి. నీ వల్లనే నాకింతటి మహా అదృష్టము కలిగినదని, స్వార్థరహితమైన సంపారాన్ని త్యజించి భవబంధాల్ని అంటే సంసారాన్ని త్యజించి నేను భవబంధాలకు చరమగీతము పలికి లోకోద్ధరణకు పూనుకోవడము వలన ఇద్దరి జీవితాలు ధన్యమవుతాయని చెప్పాడు. సరే, ఇప్పటిదాకా సంసారంలో ఉన్నాను, అంతా బాగానే ఉంది. మనము ఈ బంధాలను అందరినీ వదిలేసుకుని నేను ఇప్పుడు లోకోద్ధరణ కోసం నేను దేశాటన చేయాలి, అందుకని సన్యసించాలి అని చెప్పి ఆవిడకి చెప్తారండి. అప్పుడు ఇద్దరి జీవితాలు ధన్యమవుతాయని చెప్పారు. తనపైనున్న మమతానురాగాలను అదుపులో నుంచుకోమని, పుత్రుని యోగక్షేమాలు విచారిస్తూ శ్రీహరి ధ్యానములో తరించమని, తాను సన్యాస స్వీకారం చేస్తానని ఆమెకు పలు విధాలుగా నచ్చచెప్పారు. అదండి, చూసారా, బిడ్డని జాగ్రత్తగా చూసుకో, కానీ నువ్వు దీని గురించి ఎప్పుడు భగవన్నామస్మరణ చెయ్యి, శ్రీహరిని ధ్యానిస్తూ ఉండు, అలాగే నీకేం పర్వాలేదు అని చెప్పి ఆయన చెప్తారండి. ఈ హఠాత్ పరిణామానికి సరస్వతికి నోట మాట రాలేదు. దుఃఖము పెళ్ళుపుకి వచ్చింది. అంతే కదండి, సడన్గా భర్త సన్యసించి దేశాటన చేస్తున్నాడు అంటే వదిలేసి ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందండి. అయినా భర్త బాధపడతాడని తనలో తానే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ప్రాణముగా ప్రేమించే ప్రియుని వియోగము భరింపరానిదే అయినా చూడండి ఆ తల్లి ఎలా ఆలోచిస్తుందో. ఆ దుఃఖాన్ని లోపలే మింగుకుని అయినా సరే ప్రాణంగా ప్రేమించిన భర్తని దూరంగా వెళ్ళిపోతున్నాడంటే మరి ఇంకా సన్యసిస్తే సంసారంలోకి ఎలా వస్తారండి? రారు కదా. మరి ఆవిడ లోకోద్ధరణ కోసము, ధర్మ శ్రేయోభివృద్ధి కోసము తన భర్తను శాసించిన దైవాజ్ఞ ఉల్లంఘించినట్టు అవుతుంది. నియమైనది ఆదర్శ సతీమ తల్లికి భర్త అభిష్టమే తన అభిష్టము. అదండి, ఆవిడ దైవాజ్ఞ అని ఉల్లంఘించకూడదు. నియమమైనది ఆదర్శ సతీమతి తల్లికి భర్త అభిష్టమే తన అభిష్టము. అంటే సతీమణి భర్త శ్రేయస్సే తనకి ముఖ్యమంటూ, భర్త అభిష్టమే తన అభిష్టమంటూ, పతి ఆచరణమే తన ఆనందము, విభునిహితమే పత్నికి పరమార్థాలు అనుకుని ఇన్ని ఆలోచించిన సరస్వతి భర్త అభిష్టానికి అడ్డు చెప్పలేకపోయింది. ఇన్ని రకాలుగా ఆలోచించుకుందండి ఆ తల్లి. కుమిలి దుఃఖింపసాగింది. ఆ మోగ బాధను అర్థం చేసుకున్నారు వెంకన్న గారు. భార్యను ఓదార్చారు. హిత వచనాలు నిన్నిటినో చెప్పారు. పాపం ఆవిడ తల్లి బాధపడుతూ ఉంటే భార్యకి ఎన్నో రకాలుగా ఆయన హితబోధలు చేశారు. వేదాంత తత్వాన్ని ఆమెకు నూరిపోశారు. అప్పటికామె కొంత ఊరట చెందింది. తన పత్ని పుత్రులను భువనగిరికి తీసుకువచ్చి అన్నావదినలకు వారిని అప్పచెప్పారు వెంకన్న గారు. వారి బాధ్యతలు ఇకపై వారివేని చూడండి. అన్నావదిన దగ్గర తీసుకొచ్చారు. ఇక నుంచి వీళ్ళ బాధ్యత నీదే అన్నయ్య అని చెప్పి అన్నావతులకి అప్పగించారు. వారి వద్ద సెలవు గైకొని శ్రీహరి ధ్యానము అవుతూ, అంటే శ్రీహరినే ధ్యానిస్తూ నిష్ఠుడై కుంభకోణములోని గురు సన్నిధికి బయలుదేరిపోయారండి రాఘవేంద్ర స్వామి. అలా ఆయన ఇదిని. ఇక మరి రేపు గురు రాఘవేంద్రుల సన్యాస స్వీకారం ఎలా ఉంది, ఆయన ఏ విధంగా మరి చేస్తున్నారో తెలుసుకున్నాము. అంతవరకు అందరికీ జై గురు రాఘవేంద్రాయ నమః.